ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు చెప్పలేవులే మ్యా, నువ్వు చా కమాండో ఊరికే నువ్వు తెలుగు నేర్చుకొని నన్ను నేర్చుకొని ఇంగ్లీషు. వెళ్ళనా వెళ్ళక ఇద్దరు కోడల మధ్యలో ఒక అత్త నలిగిపోయిందంట, వాళ్ళే చూసేద్దాం. చీమ పుత్తి చిరుతలు అంట, ఎంతమంది చిరుతారో చూద్దాం ఈ చిరుతలు. రండి ఈ మొత్తం పట్టి కొడితే నాశనమే. అరే ఎప్పుడు మీరు చదువుకోవటమేనా? చిన్నవాడికి ఏదైనా పెళ్లి చేసే సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావే అమ్మ నువ్వు? వాడు పెళ్లి చేసుకున్నాడే నేను మోసం చేసి, నాకు చెప్పా పెట్టకుండా. ఏమిటి అత్తయ్య గారు, మీరు ఊరికే మా ఆయన మీద ఇరుచుకు పడుతుంటారు. అటు వీధిలోకి వెళ్ళి చూడండి, మీ కొడుకు గురించి జనాలు అనుకునే మాటలకి మా తల తిరిగిపోతుంది. లేస్తే మీకు మా కాపురం మీదే కన్ను, మీ కన్ను బయట వాళ్ళ కన్ను పడి నా మొగుడికి అసలు కరెంటే లేకుండా పోయింది. మాటలు బెడ్రూమ్ లో మాట్లాడుకోవాల్సి ఉంటే నువ్వేంది ఇక్కడ మాట్లాడుతున్నావు? ఉండవయ్యా, నేనేమన్నా లేని మాట అన్నానా ఏంటి? ఉన్న మాటే కదా అన్నాను, ఉన్న మాటే కదా అన్నాను. ఉందంటారా లేదంటారా? ఏందమ్మా ఏందే పిలిచావు? అరే ఏందిరా నువ్వేదో అమ్మాయి పెళ్లి చేసుకున్నావంట మీ అన్న చెప్పాడు. లేదమ్మా వాళ్ళ మాట వినగాక వాళ్ళు కావాలని చెప్తున్నా నా మీద. అడిగేసేయండి అడిగేసేయండి, ఉన్న మాటలు లేని మాటలన్నీ మన మీద చాడీలు చెప్పేస్తున్నాడు. గట్టిగా అడిగేసేయండి, వెళ్ళండి వెళ్ళండి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఏరా నువ్వు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నావు కదా? చేసుకున్నావా చేసుకోలేదా? లేదమ్మా చేసుకోలేదే. అరే చెప్పురా నిజంగా చేసుకున్నావా లేదా? అమ్మా చేసుకున్నానే. వచ్చేసింది బయటికి, వచ్చేసింది బయటికి. మరి నువ్వు కాలేజీకి వెళ్తావు, అమ్మాయిని ఎప్పుడు చేసుకున్నావురా? కాలేజ్ చదువుకుంటున్నప్పుడే చేసుకున్నానే. సరే తీసుకురా అమ్మాయిని చూద్దాం. చిన్నాక చూసినా చూద్దాం ఎట్టుందో. సరే రమ్మని. ఇదిగో అమ్మా నీ చిన్న కోడలు. పడమ్మ కాలు మీద పడు. ఈ పిల్ల ఎట్టు నచ్చిందిరా? భూమికి బెత్తుడుంది, భూమికి బెత్తుడుంది. అరవగాక అమ్మా గొప్పటి వాళ్ళ డబ్బులు ఏమారేటి వాళ్ళ బంధువులు డబ్బులు బాగున్న వాళ్ళు. ఏమారేటో చుట్టవా, ఏమారేటో చుట్టవా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? రే బాగా తెచ్చిందంత దుడ్డు తెచ్చే పెట్టుకో అమ్మా నువ్వు, పెట్టుకో అమ్మా నువ్వు. ఏమిటండి మీకు ఇక ముద్దల మాటలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయండి? చిచ్చి చిచ్చి. ఇదిగో నీ చిన్న కోడలు చిన్న కొడుకు గురించి మీరే మాట్లాడుకోండి, మాకు అనవసరం. మీరు రండి మనం వెళ్ళిపోదాము. సరే సరే. అత్తయ్య గారు మేము కూడా ఏమిటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారండి? ఏందమ్మాయి కోడల పిల్లకి బాగా ఒంగోని చూస్తున్నావు? అయ్యో అదేం లేదు అత్తయ్య గారు, అయినా మీ చిన్న కోడలు ఏ మాత్రం తెచ్చింది కట్న కానుకలు. దుడ్డమ్మా బాగా దుడ్డు తెచ్చిందంట్లే, బాగా దుడ్డు తెచ్చిందంట్లే. అదే ఏ మాత్రం అని ఎంతుంటే అంత. అదేంటి అత్తయ్య గారు, అప్పట్లో నేను ఇంత పొడుగు కట్నం తీసుకొచ్చాను, మరి మీ చిన్న కోడలు ఏం తీసుకురాకపోతే మీరేం అడగరా? అడుగుతారమ్మా, బంగారు కొండ బంగారు కొండ. వాడే ఉద్దేశంతో అన్నాడు. చిన్న కోడల్ని బాగా చెప్పు చేతల్లో పెట్టుకోండి ఇప్పటి నుంచే, లేకపోతే రేపు మన నెత్తినెక్కు కూర్చుంటుంది. అప్పుడు తడిగొడ్డేసుకొని నెత్తిన ఊపుకోవాలి మనం. అదిగో అదిగో రానే వచ్చింది, ఎక్కడికో వెళ్తున్నారు అడిగి. అత్తయ్య గారు మేము షాపింగ్కి వెళ్ళి వస్తాం, నీళ్లు చూస్తా ఉన్నాం. అమ్మాయి కాఫీ తెచ్చి మా ఇద్దరు 2 ఇచ్చి తగలాడు. నాకు కాఫీలు పెట్టడం రాదు, మా నాన్నగారు నాకు పని చేపియరు. ఏమిటి అత్తయ్య గారు, నా పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంటే ఏ రోజన్నా మీకు నేను ఎదురు చెప్పానా? ఏ రోజన్నా బయటికి వెళ్తూ మీకు చెప్పకుండా వెళ్ళానా? ఇదేంటి వచ్చి 2 రోజులు కాలేదు మీకు ఎదురు చెప్తుంది. ఇదేనా మీరు చిన్న కోడలు పెట్టుకున్న కంట్రోలు? ఏంటి నేను
అడిగేది పేరతట్ట మొహం వేసుకో ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎప్పుడు నా మీద నా మొగుడి మీద పడుతుంటారు, మీరు అడిగేసేయండి. ఇద్దరు మాట్లాడండి, అందరూ మాట్లాడు. నేనేం మాట్లాడేది, పెళ్ళై 2 రోజులు కాలేదు, మొగుడిని కొంగు చుట్టూ తిప్పుకుంటుంది, వెయ్యను తీను ఇదే పని అయిపోయింది. పనేం చేసిద్ది ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇట్లాగా నా మొగుడు ఏమన్నా కరెంట్ లేనోడా ఏంటి? 10 సార్లు చేస్తాము తీస్తాము. పెద్ద చిన్న లేకుండా మాట్లాడావంటే చీలేస్తాను. ఏంటి రావే చూసుకొని ఏం పనులు ఈ పనులు? ఏంటి నువ్వు మాట్లాడేది? చంపేస్తా నిన్ను, నిన్నే కోసేస్తాను. చూడండి, కోడలికి కొడుకు మాకు సంబంధం లేదు. మీ దారి మీదే మా దారి మాదే. రండి మనం పుట్టింటికి వెళ్ళిపోదాం. మా పుట్టింటికి నేను మా ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నాను, మీకు మాకు సంబంధం లేదు. చాలా జాగ్రత్త వండుకో, బంగారు ఎత్తుకోతారు. నైనట్టు కాదు రాక్క రావాలా? మహేష్ గారు, ఈ గోల మీకు ఎలా అనిపించింది? చీమకుర్తి చిరుతలు బాలా టీం. సో ఫస్ట్ స్క్రిప్ట్ అయినా చాలా అద్భుతంగా చేశారన్న, చాలా బాగా నచ్చింది నాకు. ఒక ఉమ్మడి కుటుంబంలో ఇలా ఉంటుందని కళ్ళకు కట్టినట్టు చూపించారు కదా, చాలా చాలా బాగుంది. న్యాచురల్గా ఉంది స్క్రిప్ట్, బాగా నవ్వుకున్నాను. మంచి మెసేజ్ ఇచ్చారు కూడా. ఇలాంటి స్క్రిప్ట్లే మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్ బాలా అన్న. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.